ఓ కామాంధుడు ఏకంగా కలెక్టరేట్లోనే రెచ్చిపోయాడు. మహిళా సిబ్బందిపై అత్యాచారానికి యత్నించాడు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇఫ్రాన్ సోహెల్ అనే వ్యక్తి హనుమకొండ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా కలెక్టరేట్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై ఆయన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా సిబ్బందిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అయితే అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టరేట్ లోనే ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడం పలు అనుమానాలకు దారితీస్తోంది. సోహెల్ కు ఉన్నత స్థాయి అధికారుల అండదండలున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇఫ్రాన్ సోహెల్ పై పోలీసులు లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. అలాగే నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. సిరిసాగర్ ఏదైతే హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ఉండే మెయిన్ అడ్మినిస్ట్రేట్ భవనంలోనే ఇటు లైంగిక వేధింపులు ఇటు అత్యాచార యత్నం అయితే వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇదైతే ఈ కలెక్టరేట్ లోని ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తి ఒక మహిళని గత నెల 13న అందులో పనిచేస్తున్న సబార్డినేట్ గా పనిచేస్తున్న ఒక మహిళపై అత్యాచారత్నం చేయబోయాడని అక్కడి నుంచి తప్పించుకొని తను బయటకు వచ్చి తను అధికారుల దృష్టికి తీసుకోలేటంతో కొంత కలెక్టర్ కూడా తనని శాఖ నుంచి తప్పించి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇటు ఈ తను ఎవరైతే మహిళ ఉందో తను ఎస్సీ అవడంతో ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఇటు ఈ యొక్క సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకోలేడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ సోహెల్ పైన సస్పెన్షన్ వేటు కూడా కలెక్టర్ వేశారు. కలెక్టర్ వేయడం జరిగింది. కొంత ఇర్ఫాన్ సోహెల్ కొంత అక్కడ ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సత్సంబంధాలతో తిరిగి మళ్ళీ అదే శాఖలో రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా ఈ యొక్క ఇర్ఫాన్ సోహెల్ మీద కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో కలెక్టర్ కూడా కొంత మన ఎస్సీ ఎస్టీ కమిటీతో కొంత విచారణ చేపట్టిన నేపథ్యంలో ఇర్ఫాన్ సోహెల్ ఒక 4 మహిళలు సబార్డినేట్ గా పనిచేస్తున్న 4 మహిళల పైన కొంత బెదిరించడం, వారు డిప్యుటేషన్ లో క్యాన్సర్ కూడా చేపిస్తారు నాకు సహకరించకపోతే అని వారిపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టుగా అయితే మహిళలు కమిటీకి కూడా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ కూడా సీరియస్ గా తీసుకొని ప్రస్తుతం అయితే అతన్ని సస్పెండ్ చేశారు. కానీ సస్పెండ్ చేయడం ఒకటే కాదు, తనని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కూడా ఇటు బాధిత మహిళలతో పాటు ఇటు ఎస్టీ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో ఇటు మహిళ కూడా చట్ట ప్రకారం నాకు న్యాయం జరగాలని సుబేదారి పోలీస్ స్టేషన్ కి 2 రోజుల క్రితం వెళ్లి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు ఇర్ఫాన్ సోహెల్ పైన ఇటు లైంగిక వేధింపుల కేసులతో పాటు పనిచేస్తున్న కార్యాలయంలో లైంగిక వేధింపులు చేస్తున్న కేసుతో పాటు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అయితే తన మీద కేసు అయితే పోలీసులు నమోదు చేశారు. కానీ బాధిత మహిళలు చెప్తున్నారు ఒకటే, తనని అధికారులు కూడా సస్పెండ్ చేయడం కాదు, కొంత పలుకుబడి ఉపయోగించుకొని తిరిగి తను మళ్ళీ ఉద్యోగంలోకి రావాలని చూస్తున్నాడు. ఇప్పటికే 4 మహిళల్ని కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఇలాంటి కామాంధుడికి కఠినమైన చర్య తీసుకోవాలి, తనని సస్పెండ్ కాదు తన ఉద్యోగం నుంచి పూర్తిగా తనను తొలగించాలని మాత్రం ఇటు బాధిత మహిళలను ఇటు ఎస్సీ సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక కలెక్టరేట్ అడ్మినిస్ట్రేట్ భవన్ కలెక్టరేట్ ఉండి జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టరేట్ ఉండే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ భవనంలోనే ఇలాంటి లైంగిక వేధింపులు జరగడం అనేది చాలా చర్చనీయాంశంగా అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయింది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ ఆ పార్టీ బహిష్కృత నేత వినుతా కోట అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. హత్యకు గురైన ఆమె మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడికి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన ద్వారా వినుత ఆమె భర్త చంద్రబాబుపై కుట్ర పన్నారంటూ రాయుడు ఆ వీడియోలో చెప్పడం సంచలన చర్చకు దారితీసింది. వినుత కోట తాజాగా ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ట్విస్ట్ ఇచ్చారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారామె. మనసు నిండా పుట్టెడు బాధ ఉంది. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేకపోయినా మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది కాబట్టి 19 రోజుల్లో బెయిల్ ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు అన్నారు. చెన్నై కోర్టులో విచారణ జరుగుతున్నందున ఎక్కువ మాట్లాడలేను. ఏ తప్పు చేయలేదు. నిజాలు శివయ్యకు తెలుసని అన్నారు. ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో బయటకు వస్తామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీడియా ముందుకు రాలేకపోతున్నామన్నారు. కుట్రకు సంబంధించిన అన్ని ఆధారాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. నేను మీ వినుతా కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. అందరికీ నమస్కారం. రైట్. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుతా కోట అనూహ్యంగా తెర మీదకు వచ్చారు. తన డ్రైవర్ హత్యకు సంబంధించి ఓ వీడియో హల్చల్ కాగా ఇప్పుడు ఆవిడ కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నారాయణ అందిస్తారు. నారాయణ. శ్రీసాగర్, జనసేన బహిష్కృత నాయకురాలు కోట వినుత ఈ రోజు అంటే ఒక కొద్దిసేపటి క్రితం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. అయితే ఆమె మాటల్లో మనసు నిండా పుట్టాడు బాధ ఉంది, మాకు చేయని తప్పుకు తాము జైలుకి వెళ్ళి బాధ అనుభవించాల్సి వచ్చింది. మేము బాధపడిన దానికంటే తమ పైన నిందారోపణలు చేస్తున్నారు. తామే రాయుడు హత్య కేసులో మేము తాము చేశామని చెప్పి చెప్పడం చాలా బాధ కలిగించింది అని చెప్పి కూడా ఆమె తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా రాయుడు ఒక హత్యకు సంబంధించి తమ ప్రమేయం ఏమీ లేదని, అదే విధంగా తన ఏ తప్పు తాము చేయలేదని నిజాలన్నీ శివయ్యకే తెలుసు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. తాము ధైర్యంగా పోరాడతామని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. త్వరలోనే ఆధారాలతో కూడా
మీడియా ముందుకు కూడా వస్తానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అంటే న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని చెప్పి ఇందులో పూర్తిగా నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. తాము ఏం తప్పు చేయలేదు కాబట్టే నెల రోజుల్లో తమకు బెయిల్ వచ్చిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా అంటే ఇది చెన్నై కోర్టులో ఈ యొక్క కేసు విచారణలో ఉంది కాబట్టి తాము దీనికంటే మించి ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ కేసులో క్లీన్ చిట్ తో తాము బయటకు వస్తామని చెప్పి కూడా ఆమె ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. శిరీసాగర్. రైట్, థ్యాంక్ యూ నారాయణ. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని, మార్పు మొదలవుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గతేడాది కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. నిఘా విభాగం అధికారులు అక్రమార్కులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడీఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటిని అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాలు. సో 100% ఆ మార్పు తీసుకొచ్చే విధంగా, ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకునే విధంగా మేము రైతాంగం దగ్గర నుంచి సేకరిస్తున్న ధాన్యాన్ని మంచి క్వాలిటీ సరఫరా చేసేటట్టు మా వంతు మేము ప్రతిరోజు కృషి చేస్తూనే ఉన్నాం. మిల్లలతో కూర్చుంటున్నాం. ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఈ నెల 16న శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని ప్రధాని మోడీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం అడవులను గ్రే హౌండ్స్ పోలీస్ పార్టీలు అణువణువు జల్లెడ పడుతున్నాయి. నల్లమల అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి భద్రతా బలగాలు. ఘాట్ రోడ్డు సమీపంలోని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి భద్రతా బృందాలు. శ్రీశైలంలోని సున్నిపెంట అడవులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు హెలికాప్టర్ దిగే ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. నకిలీ మద్యంకు వ్యతిరేకంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నకిలీ మద్యంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం సీసాలను నేలకేసి కొట్టారు వైసీపీ మహిళలు. సిట్లో చంద్రబాబుకు సంబంధించిన అధికారులు ఉన్నారని, సీబీఐతో నకిలీ మద్యంపై దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం ఆర్గనైజ్డ్ బిజినెస్ గా తయారు చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో 421 మంది చనిపోయారని, నకిలీ మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తా ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్ తో రిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ ని అందులో నింపి మళ్ళా సేమ్ బ్రాండ్స్ తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెల్ట్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తి స్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నట్టయితే రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఇప్పటివరకు కూడా 421 మంది ఇప్పటికే ఈ కల్తీ మద్యం సేవించి చనిపోయాయని చెప్పి
మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి. మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు, ఒక 4 సీసాల్లో ఒక 2 సీసాలు ఈ ఏదైతే స్పిరిట్ తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు. అంటే దాదాపు షాపుల్లో, ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈ రోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో, బెల్ట్ షాపుల్లో ఈ రోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వైన్ షాపులు కానీ, ఉన్నటువంటి బెల్ట్ షాపులు కానీ, ఈ పర్మిట్ రూమ్లు కానీ, అన్ని బార్ షాపులు కానీ మొత్తం కూడా ఈ ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో కూడా రైడ్స్ నిర్వహించి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తా ఉన్నాం. మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్ తో రిప్లికా. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి విశాఖపట్నంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంట్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు సహా స్కూల్కు వెళ్లే విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు అక్కయ్యపాలెం, కంచపాలెం, మద్దిలపాలెం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో వానలు పడ్డాయి. భారీ వర్షం కారణంగా స్కూల్కి వెళ్లే విద్యార్థులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వలిగొండ, రామన్నపేట, చిట్యాలలో కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికి అందిన పంట నేలపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన వరి ధాన్యం మొత్తం తడిసిపోయింది. తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆదుకుంటారని మేము ప్రార్థిస్తున్నాము. ఎంత పొలం నష్టమైంది? వడ్లు 4 ఎకరాల పొలం వడ్లు నష్టం అయిపోయినాయి. ఎన్ని బస్తాలు ఉంటాయి? వచ్చి 300 బస్తాలు ఉంటుంది. ఇప్పుడు ఈ నిదానపల్లి మార్కెట్ లో మొత్తం ఎన్ని బస్తాలు నాని, ఎన్ని లారీల బస్తాలు నాని? 4 లారీల లోడ్ల బస్తాలు నానిపోయినాయి. అంతా ఆగమైపోయారు నిదానపల్లి గ్రామ రైతులు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆదుకుంటారని మేము ప్రార్థిస్తున్నాము. ఎంత పొలం నష్టమైంది? వడ్లు 4 ఎకరాల పొలం వడ్లు నష్టం అయిపోయినాయి. ఎన్ని బస్తాలు ఉంటాయి? వచ్చి 300 బస్తాలు ఉంటుంది. ఇప్పుడు ఈ నిదానపల్లి మార్కెట్ లో మొత్తం ఎన్ని బస్తాలు నాని, ఎన్ని లారీల బస్తాలు నాని? 4 లారీల లోడ్ల బస్తాలు నానిపోయినాయి. అంతా ఆగమైపోయారు నిదానపల్లి గ్రామ రైతులు. నాకు 4 ఎకరాల తరి ఉండి పంట పండి నోటికాడికి వచ్చిన పంట రాత్రికి రాత్రి వర్షం వచ్చి కళ్ళంలో పోసిన వడ్లన్నీ భూమి పాలైనాయి. దీనికి తగిన చర్యలు తీసుకొని గవర్నమెంట్. అదృష్టం అనేది ఏ రూపంలో ఎవరిని ఎలా వరిస్తుందో ఎవ్వరం చెప్పలేం. అయితే అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. పల్నాడు జిల్లా కారంపూడిలో డీవీ టౌన్షిప్ బంపర్ లక్కీ డ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 55 లక్షల విలువైన హౌస్ ను సొంతం చేసుకునే సదావకాశం కల్పించారు డీవీ టౌన్షిప్ ఓనర్ వెంకటేష్. ప్రతి ఒక్కరూ లక్కీ డ్రాలో పాల్గొని అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్నారు. మొత్తం 5,500 టోకెన్లుంటాయి. ఒక్కో టోకెన్ విలువ 1,000 రూపాయలు పెట్టామన్నారు డీవీ టౌన్షిప్ ఓనర్ వెంకటేష్. విజేత 178 గజాల 55 లక్షల రూపాయల విలువైన ఇంటిని సొంతం చేసుకోవాలన్నారు. లైవ్ లోనే డ్రా తీయడం జరుగుతుందన్నారు. లక్కీ డ్రాలో మొదటి ప్రైజ్ ఇచ్చిన వారికి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా లక్కీ డ్రా విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు డీవీ టౌన్షిప్ ఓనర్ వెంకటేష్. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను డీవీ టౌన్షిప్ ఓనర్ని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా టైట్గా ఉంది కాబట్టిగా ఇప్పుడు ప్రజలందరూ కూడా 55 నుంచి 60 లక్షలు పెట్టి అంటే హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కొనే పరిస్థితిలో లేరు. ప్రత్యేకంగా ఆలోచించింది ఏంటి అంటే ఇప్పుడు ప్రజలందరికీ అనుకూలంగా అందుబాటులో లక్కీ ద్వారా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని నేను కోరుకుంటూ నేనేంటంటే 1000 రూపాయలకే హౌస్ అని చెప్పి కాన్సెప్ట్ పెట్టాను. ఇది ఎందుకు పెట్టాను అంటే ఎవరైతే ఇల్లు కొనలేకుండా ఉన్నారో 55 నుంచి 60 లక్షలు పెట్టి అలాంటి వాళ్ళకి ఎవరో ఒకరికి ఈ అవకాశం దొరికే అవకాశం ఉంది కాబట్టిగా వాళ్ళందరికీ
ఎవరో అంటే వాళ్ళందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది 1000 రూపాయలే కాబట్టి పెద్దగా ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బంది కానీ వేరే బాధాకరమైన విషయం కాదు కాబట్టి అందరికీ హ్యాపీగా ఉండే ఒక విషయం. ఎవరికైనా సరే ఇప్పుడు ఈ 5500 మంది కడుతుంటే దాంట్లో ఎవరో ఒకరికి తగిలినా వీళ్ళందరూ కూడా సంతోషిస్తారు. మనలో ఎవరో ఒకరికి దొరికింది కదా ఈ హౌస్ అని చెప్పి. ఈ సంతోషం ఎవరికైతే వచ్చిందో వాళ్ళకైతే లైఫ్ లాంగ్ చెప్పుకోలేనటువంటి పెద్ద సంతోషకరమైన ఒక విషయం. ఇది పక్కనే ఒక రామాలయము, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఎవరైతే వాళ్ళకి వస్తుందో వాళ్ళు ఆ దేవుడి సన్నిధిలో ఉంటారు కాబట్టి నిత్యం ఆ దేవుడి భక్తితో కలిగి వాళ్ళు కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారు. అది కాకుండా ఈ వెంచర్ లో ప్రత్యేకత ఏంటంటే ఊరికంటే కూడా ఇది ఒక 4 అడుగుల హైట్ ఉంటుంది. గాలి, వాతావరణం అన్ని కూడా చాలా బాగుంటాయి. ఈ వెంచర్ పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఉంది. బస్టాండ్కి అతి సమీపంలో ఉన్న ఈ వెంచర్ 178 గజాల్లో ఈ హౌస్ కట్టడం జరిగింది. 1500 ఎస్ఎఫ్టీ. దీనికి 5500 టికెట్లు మాత్రమే తీయబడుతుంది. దాంట్లో ఎవరో ఒకరికి లక్కీ విన్నర్ వస్తారు. వాళ్ళు ఎవరనేది మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. మీరే కావచ్చు, ఇంకొకరే కావచ్చు, మీ ఫ్రెండే కావచ్చు, ఎవరికైనా సరే ఈ అవకాశం దొరికే ఉంది కాబట్టి తప్పకుండా దీనిలో పార్టిసిపేట్ చేసి అదృష్టవంతులు మీరే కావచ్చు. దీన్ని విజయం చేయండి. 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. తొలి దశలో భాగంగా 7 బందీలను రెడ్ క్రాస్ కు హమాస్ అప్పగించింది. ఖాన్ యూనిస్ నుంచి వారిని తీసుకుని రెడ్ క్రాస్ వాహన శ్రేణి ఇజ్రాయెల్ కు బయలుదేరింది. బందీలు విడుదల కావడంతో వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల్లో సంతోషం నెలకొంది. మిగతా బందీలను కూడా హమాస్ విడిచిపెట్టనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి 251 మందిని హమాస్ అపహరించింది. వారిలో కొంతమందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని హమాస్ ఇప్పుడు విడిచిపెట్టబోతోంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలుగా ఉన్నాయి.